శ్మశాన వాటికలో టెండరింగ్ అయిన తర్వాత కూడా పనులు చేపడతారు లేదు. కాంట్రాక్ట్ వారిపై చర్య తీసుకోవాలి. ఉప్పు ఉప్పరాలకుండా పెద్ద డ్రైనేజీ సగం కట్టడం జరిగినది. పూర్తిగా ఆ డ్రైన్ కంప్లీట్ చేయగలరు. ఉప్పు గాంధీ విగ్రహం నుండి బైపాస్ రోడ్డు మహేంద్ర షోరూమ్ వరకు స్థానికులు రోడ్డు కనెక్షన్ పనులు మొదలు పెట్టడం చర్య తీసుకోగలరు. డీకే నగర్ వర్షాకాలంలో ముంపునకు గురవుతుంది. ముందస్తుగా చర్యలు తీసుకోగలరు. పై విషయాన్ని మా మంత్రి కొండా సురేఖ గారి దృష్టికి తీసుకెళ్తాం. గడ్డం శ్రవంతి ఈరోజు అండర్ రైల్వే గేట్ కింద ఉర్సు సిఆర్సీ నందు 40 డివిజన్ వార్డు మీటింగ్ వార్డు సభ జరిగింది. 99 రోజుల ప్రణాళిక దానిలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. దీనిలో స్థానికులు మిగతా అన్ని ఆల్ పార్టీ వాళ్ళు స్థానికులు సమస్యలు చెప్పినారు. అట్లాగనే స్థానికులు ఇంతకుముందు గతంలో 3 నెలల కింద మా పార్టీ డివిజన్లో మేడం మినిస్టర్ గారు పనులు చేపట్టి శంకుస్థాపన చేసినారు. మేము వినతి పత్రాలు ఇస్తే వినతి పత్రాలు ఇవ్వగా ఆ పనులన్నీ కూడా శాంక్షన్ చేయించి రోడ్లు డ్రైన్లు మిగతా పనులన్నీ కూడా శాంక్షన్ చేసినారు. శంకుస్థాపన కూడా జరిగింది. టెండరింగ్ కూడా జరిగింది. కానీ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వల్ల మాకు అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు కాంట్రాక్టర్లను వాళ్ళపై చర్య తీసుకుని వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకనగా కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నట్టు ఒకటే ఏంటంటే అధికార పార్టీ మినిస్టర్ గారు చొరవ తీసుకొని స్థానికంగా సమస్యల మీద మేము పిటిషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తులు ఇస్తే వాటి మీద స్పందించి ఒక వర్క్ ఇచ్చి అన్నీ కూడా శాంక్షన్ చేసింది 45 నెలల. అట్లాంటి శంకుస్థాపన చేసిన పనులు ఇప్పటి వరకు కూడా వాళ్ళు చేయకపోతే కమిషనర్ గారు అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళపై చర్య తీసుకోవాలి. తొందరగా పనులు స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఉర్సు ఉమ్మర్వాడ గాంధీకరణ దగ్గర నుంచి మహీంద్రా షోరూమ్ వరకు డ్రైను ప్లస్ సిసి రోడ్డు నిర్వహించి ఆల్రెడీ శాంక్షన్ అయింది. దాన్ని పనులు చేపడతారు. ఆ యొక్క అధికారులు ఎవరు వాళ్ళపై మరి కాంట్రాక్టులపై చర్య తీసుకోవాలి. అట్లాగనే ఉర్సు కుమ్మరవాడ మన ఉప్పరోనుకున్న నుంచి ఇన్కంప్లీటెడ్ డ్రైన్ ఉంది. సగంలో కట్టి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. దానికి మళ్ళీ కూడా ఆ పూర్తి డ్రైన్ మళ్ళీ కంటిన్యూ చేస్తే అక్కడ స్థానికులు ఉండే వాళ్ళకి దోమలు ప్లస్ చాలా రోగాలు ఇన్కంప్లీటెడ్ డ్రైన్ పెద్ద డ్రైన్ అది కడితే ముంపు ప్రాంతంలో ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకొక మాట ప్రతి సంవత్సరం జరిగే ఒక విషయం ఏంటంటే డీకే నగర్లో ముంపు ప్రాంతం వచ్చేది వర్షాకాలం. దానికి మున్సిపల్ అధికారులు ముందస్తుగా చర్య తీసుకొని కంచాకాలను కొట్టించడం మరియు ఏమేమైనా పనులు ఉంటే ముందస్తు చర్య తీసుకోవడం ఉంటే బాగుంటుంది. ఈ సందర్భంగా వార్డు ఆఫీస్ నుంచి గడ్డం శ్రవంతి యుగేందర్ స్థానిక ప్రజలు అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కమిషనర్ గారు. మేము అట్లాగనే మా మినిస్టర్ గారు కూడా కొండ సురేఖ గారు కూడా వీళ్ళ అధికారులపై ఈ కాంట్రాక్టులపై లెటర్ ద్వారా దరఖాస్తు కూడా ఇస్తామని స్థానికంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయువులు అవి అంతా కూడా వెరిఫికేషన్ చేసి పాపం భర్త లేని వాళ్ళు వికలాంగులు ముసలి వాళ్ళు చాలామంది పెన్షన్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి తొందరగా దర్యాప్తు చేసి వాళ్ళకి పెన్షన్లు ఇప్పించేయాలని మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేసుకుంటున్నా. ఈ సందర్భంగా థ్యాంక్ యూ.